4 దశాబ్దాలకు పైగా ఘన చరిత్ర కలిగిన ఆరోగ్య పరిరక్షణ రంగంలో ప్రసిద్ధిగాంచిన కంపెనీచే తయారు చేయబడిన ఫిస్కెమ్ వారి గోకాఫ్ ఇప్పుడు మార్కెట్లో 120 ml ప్యాక్ తో అందుబాటులోకి వచ్చిందని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సిసి కేశవరావు తెలిపారు. గోకాఫ్ గత 20 ఏళ్లుగా దక్షిణ భారతదేశం వ్యాప్తంగా మార్కెటింగ్ చేయబడుతుందని అన్నారు. ప్రస్తుతం 120 ml ప్యాక్ తో ఆవిష్కరించిన బాటిల్లో 20 ml కన్స్యూమర్ కి లైఫ్ టైం ఆఫర్ ఇస్తున్నామని అన్నారు. గోకాఫ్ 120 ml బాటిల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ రోడ్ ట్వికిల్ రోడ్లోని హోటల్ మానర్ ఫుడ్ ప్లాజాలో నిర్వహించారు. సందర్భంగా సిసి కేశవరావు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాల్లో దిగ్విజయంగా మార్కెట్ పూర్తి చేసిన అనంతరం రాబోయే 2026లో సంపూర్ణంగా భారతదేశానికి విస్తరించే ఆలోచనలో కంపెనీ యాజమాన్యం ఉందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కాలేజ్ విశ్రాంత ప్రొఫెసర్ డాక్టర్ హిమసాగర్ చంద్రమూర్తి మాట్లాడుతూ ఇటీవల 2 ఏళ్ల నుండి ఎలోపతి కాఫ్ సిరప్ వాడటం వల్ల ఏర్పడిన దుష్పరిణామాలు నివారించాలంటే ఆయుర్వేద విధానంలో తయారు చేయబడిన గోకాఫ్ సిరప్ వాడటం అత్యంత రక్షణ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవేశ కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్, బాలీవుడ్ నటిమణి నైనా గంగూలీ మాట్లాడుతూ గోకాఫ్ పూర్తిగా ఆయుర్వేదంతో కూడుకుందని, హెలీ ఎఫెక్టివ్ అండ్ 100% సేఫ్ అని వారు తెలిపారు. దగ్గరగా 25 years అంది ఆ ఐటమ్ స్టార్ట్ చేసి. మొదటి నుంచి ఇప్పటిదాకా 10 ml శాచెట్ ప్యాకింగ్లో రిలీజ్ చేసి ఇప్పుడు దాకా సేల్ చేస్తున్నాము. బాగా సక్సెస్ అయిన తర్వాత 10 ml ప్యాకింగ్ బల్క్ ప్యాకింగ్ ఉంటే ఎకానమీగా ఉంటుందని చెప్పేసి ఎంతోమంది సలహా చెప్పిన తర్వాత బల్క్ ప్యాకింగ్ 100 ml ప్యాకింగ్ చేసాం. 10 ml సక్సెస్, 100 ml సక్సెస్. కొన్ని కోట్ల ప్యాకెట్లు అమ్మిన తర్వాత ఇంతగా మనకు ఆదరణ చూపించిన మన కన్స్యూమర్స్కి ఏదో రకంగా లాభం చేకూరుద్దామనే ఉద్దేశంలో 100 mlకి ఇంకో 20 ml కలిపి 120 ml ప్యాకింగ్ చేసి ప్రతి 100 ml ప్యాకింగ్ డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి 20 ml ఉచితంగా వస్తుంది అని చెప్పి మేము ప్రచారం చేసాం, ప్యాకింగ్ చేసాం, డిస్పాచ్ చేసాం. అందరూ యాక్సెప్ట్ చేశారు, చాలా బాగా యాక్సెప్ట్ అయింది. బట్ అఫీషియల్గా ఇవాళ లాంచింగ్ చేద్దామని చెప్పేసి మన పెద్దలందరినీ పిలిచి ఈరోజు ప్రోగ్రాం లాంచింగ్ చేస్తున్నాం. ఈ సంవత్సరం రేపు మార్చి 26కి సౌత్ ఇండియా ఎంటైర్ మన ఆంధ్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అన్ని స్టేట్లో కూడా 100% మాది ప్రవేశం అయిపోయింది. సేల్స్ బాగా ఉంది. ఈ ఆనంద సమయంలో, ఈ ఉత్సాహంలో రేపు ఏప్రిల్ 1 నుంచి, ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం కూడా లాంచింగ్ చేద్దామనే సీరియస్ ప్లానింగ్లో ఉన్నాం. ఆ రకంగా ప్రొడక్షన్ కెపాసిటీ దగ్గర నుంచి, మార్కెటింగ్ పీపుల్ దగ్గర నుంచి అందరినీ కూడా మనం ఎంగేజ్ చేయడం, అపాయింట్ చేయడం కూడా జరిగింది. అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. మరలా ఇంకొకసారి ఆల్ ఇండియా లాంచింగ్ అయిన తర్వాత మీ అందరినీ పిలిపించి మీ సమక్షంలో మళ్ళీ మేము ఏం చెప్పామో, ఏం చేసామో ప్రూవ్ చేసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాఫ్ సిరప్ మనం లాంచ్ చేసి సుమారుగా 25th year నడుస్తుంది ఇప్పుడు. అంటే స్టార్ట్ చేసి, మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి. వ్యాపారం ఎవరు చేసినా డబ్బు కోసమే చేస్తారు, కానీ దాంట్లో జెన్యూన్గా సర్వీస్ ఇచ్చేసి దాని ద్వారా సరైన లాభాలు పొందాలని చూసే వాళ్ళలో మొదటివాడు మా కేశవరావు గారు. ఈయన నన్ను ఫార్ములా అడిగినప్పుడు పుస్తకాల్లో మేము సాధారణంగా క్లాసుల్లో చెప్పడం కానీ, ఇవన్నీ మిగతా కొన్ని ఫార్మసీస్కి సలహా ఇవ్వటం కానీ చేసినప్పుడు మనం ఒక జ్యుడిషియస్ కాంబినేషన్ ఎన్నుకోవాలి. అంటే రోగం ఎట్లా ఉందో దాన్ని తగ్గిస్తూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రానటువంటి ఒక ఔషధాన్ని తయారు చేసి ఫార్ములేట్ చేసి ఇవ్వాలన్నమాట. అది చేసినప్పుడు, అట్లా చేసినప్పుడు ఇదేంటంటే ఆయుర్వేదంలో ముఖ్యంగా ప్రతి మనిషి యొక్క తత్వాన్ని బట్టి ఒక్కొక్క ఔషధాన్ని ఇవ్వని శాస్త్రం ఉంది. కానీ ఈ రెగ్యులర్గా హై లెవెల్లో అంటే ఎక్కువ స్కేల్లో, లార్జ్ స్కేల్లో తయారు చేసి ఇచ్చేటప్పుడు, కమర్షియల్గా చేసేటప్పుడు మనకు అట్లాంటివన్నీ ఇండివిజువలైజేషన్ కుదరదు. కానీ ఒక వ్యాధిని తగ్గించడానికి ఉద్దేశించినటువంటి ఔషధం ఇంకొక వ్యాధిని కలిగించిందంటే దాన్ని ఔషధం అనడానికి వీలేదు. కాబట్టి మన శాస్త్ర ప్రకారం అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేకుండా ఈ ఫార్ములేషన్ని చేయడం జరిగింది. ये जो गोकाफ का जो ब्रांड है, मैं आई थिंक मैंने नाम सुना था, बट आज जब मैं उनके ब्रांड एम्बेसडर बन रही हूँ तो मैं दिल से बहुत हैप्पी हूँ. बिकॉज एक जब भी कोई बिग ब्रांड होता है या गुड ब्रांड होता है ना, तो जब आप कोई भी आर्टिस्ट अगर उनके पार्ट हो जाता है तो ऐसा लगता है कि वेरी हैप्पी. सो जो गोकाफ है
इतना हीट हो चुका है जिसके वजह से 20 ml उनको देना पड़ रहा है बिकॉज ऑफ ऑडियंस के लिए। और ऑफ कोर्स सर थैंक यू सो मच मुझे ब्रांड एम्बेसडर करने के लिए। सो आई होप कि ये जो गो कफ है इनके पार्ट जो भी उनके कंपनी का मैं ज्वाइन करने के बाद सो मुझे लगता है कि मैंने अभी थोड़ी देर पहले यूज़ किया था बिकॉज उसका फ्लेवर बहुत अच्छा है। कफ के लिए भी आई थिंक बेटर होगा बिकॉज समटाइम क्या होता है कि किसी को फीवर होता है या समटाइम विंटर सीजन के टाइम पे मेडिसिन बहुत ज़रूरी होता है, तो गो कफ आई थिंक बहुत अच्छा होगा जिसके वजह से सर ने 120 ml कर दिया। तो वेरी गुड सर, मैं भी एक लेके चली जाऊँगी अगर आप दे दोगे। ఫిజికిమ్ ల్యాబొరేటరీస్ సిసి కేశవరావు గారు మాకెంతో సన్నిహితులు. ఎన్నో సంవత్సరాలుగా వన్ టౌన్లో తన వ్యాపారం చేసుకుంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా పెంచి 10 మందికి ఉపయోగపడేలాగా తీర్చిదిద్దాలనే అనే ఉద్దేశంతో అనేక రకాల ప్రొడక్ట్లని ప్రజలకు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకొచ్చి ఒక మెడికల్ షాప్లో ఏదైనా ఒక వస్తువు కావాలంటే ఎవరో ఎక్కడో పక్క రాష్ట్రంలో నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన ఎక్స్పోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి కాదు, మన దగ్గరే తయారై మనమే మన జనానికి సప్లై చేయాలన్న ఒక ఆలోచనతో ఎన్నో రకాల మందులు ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇవాళ మనం చూసినట్టయితే గోకాఫ్ ఏదైతే దగ్గుకి మనం చూసినట్టయితే ఇమీడియట్గా ఈ గోకాఫ్ని చాలామంది కూడా వాడుతూ ఉంటారు. అటువంటి దాన్ని ఈరోజు 100 ml పౌచ్ నుంచి 120 ml పౌచ్కు పెంచుతూ ఆ 20 ml కూడా కస్టమర్స్కి ఉచితంగా ఇవ్వాలని ఒక ఆలోచనతో పెట్టుకొని 120 mlని ఈ ప్యాక్ని ఇవాళ ఇక్కడ లాంచ్ చేయటం, ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించటం చాలా ఆనందదగ్గ విషయం.